తెలంగాణ వ్యాప్తంగా సింగరేణి ఎన్నికల పోలింగ్ మొదలైంది. రీజనల్ లేబర్ కమిషనర్ సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ప్రాంతాల్లో పోలింగ్ షురూ అయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ 5 గంటల వరకు కొనసాగనుంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. రామగుండం ఏరియాలోని RG1లో 5,404, RG2లో 3,557, RG3లో 3,884 మంది ఓటర్లు కాగా ప్రస్తుతం మొత్తం 12,845 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. 6 జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో కార్పొరేట్లో 1,191 మంది, కొత్తగూడెం ఏరియాలో 23,031 మంది, ఇల్లందులో 613 మంది, మణుగూరులో 2,452 మంది, రామగుండంలో 1లో 5,404 మంది, రామగుండం 2లో 3,557 మంది, రామగుండం 3లో 3,884 మంది, భూపాలపల్లిలో 5,395 మంది, బెల్లంపల్లిలో 998 మంది, మందమరిలో 4,838 మంది, శ్రీరాంపూర్లో 9,149 మంది, మొత్తంగా 39,809 మంది ఓటర్లు ఉన్నారు. సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సింగరేణి ఎన్నికల పోలింగ్ మొదలైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ఎన్నికల ప్రక్రియ ఎలా సాగుతుందంటారు? కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ఉదయం ఏదైతే 7 గంటల నుంచి అయితే అది పోలింగ్ అయితే ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 7వ దశ ఎన్నికల్లో దాదాపు 39,773 మంది కార్మికులు అయితే ఇప్పుడైతే ఓటు వేయనున్నారు. అయితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే 5 జిల్లాలకు సంబంధించి దాదాపు 84 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 650 మంది ప్రభుత్వ ఉద్యోగులను పోలింగ్ కౌంటింగ్ విధులకైతే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎన్నికల రహస్య బ్యాలెట్ విధానం ద్వారా అయితే ఈ ఎన్నికలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయంత్రం 7 గంటల నుంచి అయితే కౌంటింగ్ కూడా ప్రారంభిస్తారని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టి ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు మొదలు పెడతారని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అర్ధరాత్రి లోపు అయితే అటు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి తుది ఫలితం వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో సిపిఐ అనుబంధ సంఘమైన AITUC 3 సార్లు అయితే గెలిచింది. అటు BRS అనుబంధ సంస్థగా ఉన్నటువంటి సంఘమైనటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కూడా 2 సార్లు గెలిచింది. అటు కాంగ్రెస్ కూడా అనుబంధ సంఘమైనటువంటి INTUPC ఒక మారైతే గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక INTUC తరపున ఆ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రచారం చేయగా AITUC తరపున మాత్రం ఆ పార్టీ నేతలు సైతం బరిలోకి దిగారు. ఇక BRS అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరపున మాత్రం ఈసారి ఆ పార్టీ నేతలు గానీ యూనియన్ అగ్రనేతలు కానీ ప్రచారం చేయలేదు. దీంతో ఆ యూనియన్ గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో AITUC అటు INTUC మధ్యనే ప్రధానంగా పోటీ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో అటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా అగ్రనేతలు ఇప్పటికే సిపిఐ పార్టీ నుంచి కొననేని సాంబశివరావు కూడా అక్కడ పోలింగ్ వద్ద ప్రత్యేకంగా అంటే ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఓటర్లందరూ కూడా ప్రధానంగా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఇప్పటికే మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయిలో మాత్రం ఓటింగ్ మాత్రం కంప్లీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి 11 ఏరియాల్లో దాదాపు 39,773 మంది ఓటర్లు అయితే ఉన్నారు. ఇటు రామగుండం ఏరియాలో RT1లో మాత్రం 5,404 మంది, అటు RT2లో మాత్రం 3,557 మంది, ఇటు RT3లో మాత్రం 3,884 మంది ఓటర్లు ఉన్నది. ఇటు మొత్తం 12,845 మంది కార్మికులు అయితే ఓటు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 6 జిల్లాల పరిధిలో దాదాపుగా 11 ఏరియాలు ఈ కార్పొరేట్ కు సంబంధించినటువంటి 1,191 మంది, అటు కొత్తగూడెం ఏరియాలో 23,031 మంది, ఇటు ఇల్లెందులో 613 మంది, ఇటు మణుగూరులో 2,450 మంది అయితే ఓటు వేసేందుకైతే బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రామగుండం 1లో మాత్రం 5,404 మంది,
అదేవిధంగా రామగుండం 2లో 3,507 మంది, ఇటు రామగుండం 3లో కూడా 3,884 మంది అయితే ఓటు వేసేందుకైతే బారులు తీరిన పరిస్థితి ఉంది. ఇటు భూపాలపల్లిలో, అటు పెద్దపల్లిలో, అదేవిధంగా మందమరిలో, ఇటు ఖమ్మం అంటే కొత్తగూడెం సంబంధించినటువంటి రాంపురంలో ఇటు ఈ విధంగా ఓట్లకైతే బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే సింగరేణి వ్యాప్తంగా దాదాపుగా 84 కేంద్రాల్లో ఇప్పటికైతే కార్మికులు అయితే ఓట్లు వేసేందుకైతే బారులు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సుజాత. భద్రతను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పటికీ ఎంతమంది వినియోగించుకున్నారు ఓటు హక్కును? దాదాపుగా ఇప్పటికే ఉన్నటువంటి మొత్తంలో మాత్రం 24.34% మాత్రం అయితే ఓట్లు అయితే పోలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఏదైతే కార్మికులందరూ కూడా ఓటర్ బార్లు తీరిన పరిస్థితి కనిపిస్తుందో వారందరూ కూడా ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఓటు వేసుకోవడానికి అటు పోలీసు భద్రతా బలగాలు కూడా, అదేవిధంగా సిబ్బంది కూడా 6,500 మంది అయితే సిబ్బంది కూడా ప్రత్యేకంగా వీరికైతే ఓటు వినియోగించుకోవడం అయితే ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చి అయితే ఓట్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే వికలాంగులకు, అదేవిధంగా అక్కడ గని కార్మికులు దెబ్బతిన్న వారికి కూడా అందులో ఉన్న కార్మిక సంఘాలందరికీ కూడా ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలింగ్ బూతులలో ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడే దానికి సంబంధించినటువంటి ఏదైనా ఆకస్మికంగా ఏదైనా ప్రమాదం అటువంటిది ఏదైనా జరిగితే అటువంటి వాళ్ళకి కూడా ప్రత్యేకంగా అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే భద్రతా బలగాలు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ ఓటింగ్ మాత్రం ప్రతిష్టాత్మకంగా ఇరు పార్టీలు మాత్రం ప్రత్యేకంగా చర్యలు తీసుకొని అయితే పోలింగ్ అయితే సజావుగా కొనసాగించేందుకైతే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అప్పటికే అధికారులు కూడా ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం సంబంధించినటువంటి కలెక్టర్ కావచ్చు, ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి గౌతమ్ కలెక్టర్ కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి పోలింగ్ ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకైతే ప్రత్యేకంగా సిబ్బందులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పోలీసు భద్రతా బలగాలు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ఈయన ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకైతే ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సుజాత. ఉపేంద్ర, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉందంటున్నారు. సాయంత్రం నుంచి మళ్ళీ కౌంటింగ్ కూడా ఉంటుందంటున్నారు. కౌంటింగ్ ఫలితాలు చివరికి ఎప్పటికి విడుదలయ్యే అవకాశం ఉందంటారు? దాదాపుగా సాయంత్రం 7 గంటల నుంచి అయితే ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఓటు బ్యాలెట్ రాష్ట్ర బ్యాలెట్ విధానం ద్వారా అయితే ఓటు జరుగుతుంది. ఇవి బ్యాలెట్లందరినీ కూడా అంటే పార్టీ వైజ్ గా, గుర్తుల వైజ్ గా కూడా ప్రత్యేకంగా కట్టలుగా ఏర్పాటు చేసి ప్రత్యేక కౌంటర్లను అయితే ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలోనే అంటే 6 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక కౌంటర్లలో వీరన్నింటినీ కూడా తరలించి ప్రత్యేకంగా కౌంటింగ్ అయితే ప్రారంభిస్తారు. 7 గంటలకి. 7 గంటల నుంచి దాదాపుగా 11 గంటల వరకు అయితే ఈ తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఈ రోజు నైట్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితాలు మాత్రం వెల్లడయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా కార్యాచరణ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద నుంచి ఏదైతే సత్తుపల్లి, అదేవిధంగా గంగారం తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఓటర్లన్నింటినీ కూడా ప్రధాన కేంద్రమైనటువంటి కొత్తగూడెంకి అయితే తరలిస్తారు. కొత్తగూడెంలో దాదాపు 7 గంటల సమయంలో ఈ కౌంటింగ్ అయితే ప్రారంభిస్తారు. కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రత్యేకంగా విధి విధానాల ద్వారా మాత్రం వీటిని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా కలెక్టర్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారుల సమక్షంలో అయితే అటు ఏదైతే పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థుల సమక్షంలో మాత్రం కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది. 7 గంటల నుంచి ప్రారంభమైన కౌంటింగ్ దాదాపు 10 గంటలకైతే తుది ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది సుజాత. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.